బంగారం అక్కడ గుప్పబోసి ఒక 12 శ్రముల ప్రతాప నాగరం వేసి బంగారం కడ కావలిగా అయ్యిరా తమ్ముడా. మరి ఎవరన్నా నరమానవులు వస్తే కాటేకు అని కాటేసిన దానికన్నా ఎక్కువ బెదిరి తమ్ముడా నల్లదాసు నాగమ్మను కావలి పెట్టి కొల్లాపురి పట్టణంలో చేరవచ్చి తమ్ముడా తనయాల కోటకి వెళ్ళిపోవాలండి. కొన్ని నాగబండ్లు కావాలి, కొన్ని దేవబండ్లు కావాలన్నాడు. ఆనాడు అడ్డోళ్ళ సంగన్న కూలి పాడితే చేత బట్టి కూలిపోయిన బండ్ల కుప్పలేసి కాలి అటువంటి ఒక చూడొచ్చిన పాడుపడ్డ బండ్ల పాడుకు తెచ్చి కమ్ములు లేని బండ్లకు కమ్ములు ఎక్కించినారు. ఒక 100 బండి తయారు చేసిండు. అయినా కొల్లపురి పట్టణం లోపల చూడబోతుంటా కానాడు గడియ లోపల అరే మెరిగిన ఎట్లు మెరుగని కొల్లాలు మరి సాత కాకుండా ఉన్న ఏనాడు బకెట్లను కూడా బండి కట్టినారు. దర్యాలు కోట మీద కోట్ల దర్యాలు ఉన్నాయి. దేనికి పుట్టే దేనికి పెట్టే కుక్క దానికి పెట్టాలని మల్లయ్యా 7 లెంకల చిన్నపేలు 7 లెంకల తిన పోతులు 7 లెంకల గొర్రె పొడలు 7 లెంకల మేకపోతులు 7 మంద కంపల కోడిగుడ్లు 6 బండ్ల 6 బియ్యం 7 బట్టీలే సార పట్టుకొని ఎప్పుడైతే బండాల్లో పెట్టుకొని మల్లయ్యా ఆనాడు దర్యాల కోటకు సంగన్న మల్లన్న ఇద్దరు కలిసి ముందర బల్లె సంగన్న వెనుక బల్లె మల్లయ్య గనక పట్టిండరా దేవరాజు మల్లయ్య తెలంగాణ పుడితే పొత్తులు వెళితే వెంటనే మంత్రులు రారాజు మల్లయ్య అయ్యా దేవుడు వద్ద ఉన్నాడు కోటకు దగ్గర రంగ కోట మీద ఏనాడు వీళ్ళ ఒంటి జలపోతలింగయ్య కావాలి ఉన్నాడా గంటాల తప్పుడు మా గంట వందలేనా తప్పుడు మా గుళ్ళు వందలేనా మల్లయ్యకు మెప్పైన మైదా కోళ్ళ ఎక్కడ చేసి మెప్పైన దేవ పుల్లెత్త కట్టిండు కోటకు దగ్గర మల్లయ్య ఆ వీళ్ళ పోతలింగు చూసిండు ఎక్కడిది కావచ్చు ఇది ఏంటిది కావచ్చునా ఇప్పుడే నేను పోయి మింగుతా మరి అటువంటి ఏడు లోపల వారు సందర్భం ఉన్న ఒంటి జల పోతలింగం అడికల్లా చూసిండో ఈ దండి ఎక్కడది ఈ మంది ఎక్కడ ఎటువంటిది ఎటుపోతున్నారు మరి నరను వచ్చి పంపిండ నవదారి పండు దేవుడి వచ్చి పంపిండ దేవ మామిడి పండు ఇటువంటి వచ్చే తండ్రి మింగి మరి మింగి నీళ్ళు తాగుతున్నారు ఒంటి జడ పోతలు కానీ ఒంటి జడ గిరగిర తిప్పుకుంటా ఏడుదాళ్ళ ఎలుగుతోని పోతలింగు మరి 12 దాళ్ళ పొడుగుతోని ఉన్నాడయ్యా మరి వేసిండు పోతలింగన్న లేడు పిట్టోరే దండుకు ఒంటి చెడు అడ్డవయ్యమంటారా పాతి చెట్టు తొట్టుతో ఉన్నా తన ఒంటి జల తీసి బండ్ల కట్ట వేస్తే చేపుళ్ళ వాన కొట్టి వేసినట్టుగా బండ్లు ఆగుతున్నాయి ఎవడో నా బండ్లు ఆపాను ఎరుక బండి కూర్చున్న మల్లయ్య ఎప్పుడైతే ముందరి బండి కాడ చేరవచ్చిందో ఎవరు రానా బండ్ల కట్ట వచ్చినావు ఈ
ధనియాల కోటకు దక్షిణ తీసుకుని కోట నవ్వుకొని పోవడానికి వస్తన్నా ధనం కోట నీకు సెలవు పెట్టినాడు వాడురా ఎవరు పెడితే నీకు అవసరం ఏముంది ఇటువంటి ధనం కోట మీద నేను కావాలంటన్నా కాకంత కాకిని తింటన్నా గద్దత్త గద్దరు తింటన్నా ఇటువంటి ధనం కోట నవ్వుకపోవడానికి నీ సెలవు పెట్టిండు ఆ కోట నవ్వుకొని పోతే నాకు తొమ్మిది నీకు ఇయ్యరు దారి ఇయ్యరు తొమ్మ ఇయ్యావా ఇటువంటి ఒక నాకు దారి అని అంటావా మల్లయ్యకు కోపం వచ్చి ఉరికొచ్చి ఒంటి చెడ పోతలే ఇంకా ఏనాడు చెడ పట్టిండు అదే గిరా గిరా నానగొట్టమంటే పోతలింగుడే పోతలింగయ్యను గిరగిరేసి తల్లికేసి కొట్టి మళ్ళా ఏడవ బాణం తీసి పోతలింగయ్య దారి పెట్టి మల్లయ్య బలవునంతా వచ్చి పడితే పోతలింగయ్య శివ శివ నారాలు గుర్తుకొస్తుంది మనవుడా 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 చెయ్యవలేదు ఇలా నీ చెయ్యేసి గిరగిరలు ఇప్పుడు దండ మీద పట్టి ఎడవపాలు తీసి అలం మీద ఎప్పుడు పెట్టినవో బండెడు పక్కల పుల 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 ఇరుగుతానేరా కింద వడ్డోని పడితే సచ్చిన పావులు కొట్టినట్టురా మానవ కింద వడ్డోని పడితే సచ్చిన పావులు కొట్టినట్టు నీకు దమ్ముంటే నన్ను లేవట్టు లేచినాక విద్య చేద్దాం మరిగా నిన్ను లేవట్టు నా తరువు కాదు కాని ఏమిటి ఇంతవరకు ఏమని ఎండి కొండ లోపల ఉన్న నానా చంగవయ్య తల్లి పార్వతమ్మ నా ప్రాణం పోతుందన్నావు ఎవరు శంకరుడు నీకేమైతాడు శంకరుడు నన్ను కన్న తండ్రి పార్వతి పార్వతి నన్ను కన్న తల్లి అన్నా నువ్వు నాకు అన్నా అయితే నేను కొల్లాపూర్ లోపల మల్లయ్యను తమ్ముడా నువ్వే రారా నేనే అన్న పోతని అన్న అంత మంచిదే నానేడా అంత మంచిదే తమ్ముడా నేను కోటను తవ్వుకొని పోతాను నేను తల్లిదండ్రి నాది అయ్యపోతే నా పానం తీసుకుంటూ అదే నానా శంకరుడు తల్లి పార్వతమ్మ అంటే మరి వాళ్ళు నా తల్లిదండ్రి ఇల్లు ఊరని నాకు ఏర్పడక కొట్టిన తమ్ముడా నేను ఏదో తెలియక నీకు పట్ల గడ్డ వచ్చిన కానీ ధనం కూడా తవ్వుకపోయి ఏం చేస్తావురా నేను పెళ్లి చేసుకుంటా బంగారు పందిరి వేసుకొని తమ్ముడా సరే మంచిది నీ పెళ్లి కొరకు ధనం కూడా తవ్వుకపోవటానికి వస్తాను మరి నేను తినే అన్న ఆధారం కాబట్టి కోట లేకపోతే నాకు అన్న ఆధారం దొరకదు నేను ఎల్లప్పటి బతికే నాకు ఆధారం పెట్టి కోట తవ్వుకపో తమ్ముడు అని అర్థంటున్నారా నీకు ఒకటి 7 కొమ్ముల పొడేలు సెలవు పెడతాన్నా 7 కొమ్ముల పొడేలా తమ్ముడా కొండలు చూసిన కొరగిళ్ళు చూసిన 2 కొమ్ముల గొర్రె పొడలు చూసిన 2 కొమ్ముల దున్నపోతును చూసిన కానీ 7 కొమ్ముల పొడేలంటే కళ్ళ గలివం మీద కలిగిన వ్యాపారం మీద ఎక్కడ చూడలేదు తమ్ముడా సాలు సాలు సంతోషం రా అన్న 7 కొమ్ముల పొడేలు అంటే తెల్లవారుజామున కూర్చొని కుక్కలకు అన్నది కోడిపుంజే బూరుతో మింగితే బుక్కడి కాదు కోడిపుంజు నాకేం చాలుతుంది తమ్ముడా నువ్వు సాలు సాలు అన్నావు నీకు తెలియక ముందే సాలు అన్న గది నువ్వు సాలు అన్న కన్నా నీకు మేడాకులో నైద్దాం మేడాకులు నైద్దాం మేడాకులు ఏ పాటు పడతారు అన్నం మా అంటే 5 అంట్లు పడతాయి అదే మళ్ళీ నీకు సిటికల పందిరి సిటికల పందిరా సిటికల పందిరి అంటే ఎన్నో చూడలేదు తమ్మి అది ఎట్లుంటుందో 1 2 3 4 ఇదేనా అంతే అయిపోయింది నీ పందిరి వాదులు లేదు కమ్మలు లేదు ఆన కొడితే అడుసు నువ్వు ఎండ కొడితే ఎండుడే సరే తమ్మి నువ్వు చేసిన పని నాకు ఒక్కటి కూడా నచ్చలేదురా అన్న నువ్వు సాలు అన్నావు సాలిన కదే సాలకపోయినా కదే ఊరన్న గడ పోచమ్మ ఉంటది శుభకార్యం అప్పుడల్లా పోచమ్మ కూడా నైత్యం పెడతారు నీకు వెనుక నైత్యం పెడతారు కోతులు వాయి అని చెప్పి అన్నప్పుడే అక్కడ ఉన్న వాళ్ళంతా అడిగి చూడగా తిరిగి నువ్వు ఆ నైత్యాన్ని తినాలే కోతులు వాయి అనపోతే ఆ రోజు నువ్వు ఎండుడే అయ్యో ఎవరైనా పోషమ్మ కాడికి వచ్చి తెలిసిన వాళ్ళు వస్తుంది తెలియని వాళ్ళు వచ్చే మరి అన్నం పెట్టినాక నైత్యం పెట్టినాక కోతులు అనపోతే ఆ రోజు నేను ఉపాసమేనా సరేరా పోయిరా అన్న పోతా నడిపి తర 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 మళ్ళీ అయినా తనియాల కోట అయినా అగోతనాన్ని కాపాడే తనమైతమ్మ గుమ్మడి కాయల గుట్టు పెట్టింది పనిగడ బద్దుల పనులు సాట 10 4 తెలుసుకొని తనమైతమ్మ బండ్ల కట్టమా జన వస్తున్నారా బండ్ల కట్టమచ్చి అగోనాడు ఒక తనమైతమ్మ కళ్ళు తెరవంగా పండ్ల మీద ఉన్న ఎట్టు బెదురుతున్నాయి కోపానికి వచ్చిండు
ఎవరే నా పండ్ల కట్ట వచ్చినావు ఎవడి రైట్ పోతాను ఈ కోటని నవ్వుకొని పోతా ఈ కోట ఆ,